ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఆదిత్యాది గ్రహాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి అంశంలో భాగంగా 2026 ఆంగ్ల నూతన సంవత్సరాది 5 రాశుల వారికి ఈ సంవత్సరము రాజయోగం ఏర్పడుతుంది. మరి ఆ 5 రాశులు ఎవరు, అదేవిధంగా గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రప్రథమంగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారైతే నచ్చితే కనుక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా 5 గ్రహాలకి 5 రాశుల వారికి రాజయోగం ఉన్నది. అదేవిధంగా ఆంగ్ల సంవత్సరంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది. ప్రప్రథమంగా శని ఫిబ్రవరిలో మేషరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 2028కి అక్కడే సంచరిస్తూ ఉంటారు. ఇది కెరియర్ జీవితంలో పెద్ద మార్పులకు దారితీస్తుంది. అదేవిధంగా గురువు జూన్ 2వ తారీఖుకి కర్కాటకంలోకి ప్రవేశించి జూన్ 30న సింహరాశిలోకి మారుతారు. తద్వారా అభివృద్ధి సంపాదన కలుగుతుంది. తదుపరి నెప్ట్యూన్ ఇది జనవరి 26న మేషరాశిలోకి ప్రవేశించి 2039 సంవత్సరం వరకు అక్కడే సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి రాహుకేతువులు డిసెంబర్ 6వ తారీఖు 2026న రాహుకేతువులు మకర కర్కాటక ఆంక్షలోకి ప్రవేశిస్తారు. ఇది వృత్తి గృహ జీవనంపై దృష్టిని పెంచుతుంది. తద్వారా కుజుడు అలాగే సూర్యుని యొక్క కలయిక ఈ సంవత్సరము 5 రాశుల వారికి శుభయోగాన్ని కలిగిస్తుంది. మరి ఆ 5 రాశులు ఏమిటి, వారికి ఈ సంవత్సరము ఎటువంటి రాజయోగం కలుగును అనేది తెలుసుకుందాం. ప్రప్రథమంగా వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఉద్యోగంలో ఉండే ప్రమోషన్లు లభించే అవకాశం ఉంటుంది. ఏడాది ప్రారంభం నుంచి జూన్ వరకు పనులన్నీ కూడా స్థిరత్వం ఉంటాయి, మద్దతు ఉంటాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు పరిస్థితులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. ముఖ్యంగా అరుదైన శుభయోగాలు అనగా రాజయోగం ఏర్పడే సమయంలో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారులకు మంచి మద్దతు లభిస్తుంది. గురుని యొక్క ప్రభావం చేత వీరికి ఏకాగ్రత పెరుగుతుంది. ఈ కాలంలో వీరు రాజయోగంతో లక్ష్మీ ఐశ్వర్యము కలిగి వారికి అన్ని శుభకార్యాలతో వర్ధిల్లుతూ ఉంటారు. ఆ పిమ్మట మిథున రాశి. మిథున రాశి వారికి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. ఈ కాలంలో మీరు చేసే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుజుడి ప్రభావం వలన మీరు ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏడాది చివరిలో నవంబర్ డిసెంబర్లో కొంత జాగ్రత్తగా ఉండే అవసరం ఉన్నది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాన్ని రానున్నాయి. ఈ రాశికి శనిదేవుని దశమ స్థానంలో ఉండడం వలన వీరికి చాలా చక్కని అదృష్ట యోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొంత కష్టకాలంగా కూడా చెప్పుకోవచ్చు. వీరు ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ మిథున రాశి వారికి రాజయోగం ఏర్పడుతుంది. కావున శ్రద్ధగా తెలివిగా ఆచిచూచి అడుగు వేయండి, అంతా కూడా శుభం ప్రాప్తిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి నుంచి శని 6వ స్థానం నుంచి సంచారం చేస్తున్నారు. ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి, మంచి గౌరవం ఏర్పడుతుంది. జూన్ నుంచి గురుడు అనగా గురుగ్రహం ప్రభావంతో ఈ తులారాశి వారి ఉద్యోగులకు కోరుకున్న చోటకి బదిలీ అవుతుంది. జూన్ అక్టోబర్ 31వ తేదీ మీరు చాలా సహనంతో ఉండాలి. కొంత పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారి వీరికి గురుని యొక్క ఆశీస్సులతో శుభయోగం కలిగి రాజయోగం ప్రాప్తిస్తుంది. ఆ తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో సూర్యుని యొక్క సంచారం వలన ఆదాయ వనరులన్నీ కూడా లభిస్తాయి. ఈ కాలంలో వీరికి పొదుపు చేయడం చాలా కష్టంగా ఉంటుంది. కొంత ఈ కాలంలో మీరు తెలివిగా పెట్టుబడులన్నీ కూడా పెడతారు. గురుగ్రహ ప్రభావంతో మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా పెరుగుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు లభిస్తాయి. మీరు కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. జూన్ నుంచి అక్టోబర్ వరకు విద్యార్థులకి సహాయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా ఉపశమనం కలుగుతాయి. ఈ మకర రాశి వారికి రాజయోగం వలన లక్ష్మీ కటాక్షం లభించి అంతా కూడా శుభం ప్రాప్తిస్తుంది. ఆ తదుపరి కుంభరాశి. ఈ చివరి 5వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో ఉద్యోగం చేస్తున్న వారికి అనుకూల ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి శని 3వ స్థానం నుంచి సంచారం చేసే సమయంలో శుభ ఫలితాలు కలుగుతాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఈ కెరియర్ పరంగా వీరికి మంచి యోగదాయకంగా చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి కూడా రాజయోగం వలన లక్ష్మీ కటాక్షం లభించి అంతా కూడా శుభం కలుగును. ఇదండి 5 రాశులు. వీరికి రాజయోగం ఉన్నది కావున ఈ 5 రాశుల వారు కూడా ఆచిచూచి తెలివిగా ముందుకు వెళ్ళండి. అవకాశాన్ని వదులుకోవద్దు. చిన్న పనైనా పెద్ద పనైనా చక్కగా ధర్మాచరణలో చేసి చక్కని నిష్ఠతో ఆచరించండి. ప్రతి పని కూడా మీ యొక్క అదృష్టమే, మీ యొక్క కష్టమే మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. కావున ఇదండి ఈ 5 గ్రహాలు, గ్రహ సంచారము, అదేవిధంగా 5 రాశుల వారికి రాజయోగం. కావున అందరూ కూడా తెలుసుకొని భగవంతుని సేవలో పాల్గొని మన సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలని కోరుతూ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. శుభం.